సారీ మారుతి అన్న. యాక్చువల్లీ మేము స్టార్టింగ్లో ప్రభాస్ అన్నతో మూవీ చేస్తున్నామంటే ఫ్యాన్స్ అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఫైనల్లీ ఈరోజు ఈ టీజర్ చూసాక వామ్మో అసలు వెయిట్ చేయలేకపోతున్నాం. ఇలాంటి మూవీ మీ నుంచి ఇంత మంచి అవుట్పుట్ వస్తుందంటే మేము అసలు ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనవసరంగా తిట్టుకున్నా. వెరీ 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 రియల్లీ సారీ. ఈరోజు ఈ టీజర్ చూసాక మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ హర్రర్ మూవీస్ ఎన్నో మూవీస్ వచ్చాయి మనకు తెలుసు. కాంచన, హిందీలో బుల్బుల్ అయ్యట్టు 1, సో ఈ గోస్ట్ రైడర్ లాంటి ఎన్నో మూవీస్ వచ్చాయి. కానీ ఈ మూవీ మాత్రం ఒక వెరీ స్పెషల్ అనుకుంటున్నాను. ఎందుకంటే తాత అతని యొక్క ఆస్తి చనిపోయినా సరే అతనికి సొంతం అవ్వాలి, కానీ మరి వేరే ఓడికి మాత్రం సొంతం కాకూడదనే కాన్సెప్ట్ మీద అయితే మారుతి అన్న అయితే ఏదో బాగానే డిజైన్ చేస్తాను అనుకుంటున్నాం. మేమైతే ఈ స్టోరీ లైన్ కూడా మేము ఫిదా అవ్వాల్సిందే. సో ఇంత మంచి కాన్సెప్ట్ని ప్రజెంట్ చేస్తున్నాడు స్క్రీన్ మీద. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. లక్కీగా ఏం చెప్పాలంటే ఆ విజువల్స్ కూడా చాలా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. లాస్ట్ టైం మిరాయి టీజర్ వచ్చింది. మిరాయి టీజర్లో కూడా గ్రాండియర్గా విజువల్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఫైనల్లీ ప్రభాస్ అన్న కాబట్టి ఒక ఫ్యాన్ అండ్ హీరో కాబట్టి విజువల్స్ పరంగా చాలా చాలా చాలానే బాగానే కవర్ చేస్తున్నాడు. 400 బడ్జెట్తో ఇంత మంచి అవుట్పుట్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అసలు ఎన్నిసార్లు తిట్టుకున్నాం, అసలు ఈ డైరెక్టర్ ఏంటి ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయగలడా అని మేము చాలా అంటే చాలా అనుకున్నాం. కానీ ఫస్ట్ లుక్ వచ్చాక ఒక్కసారి వన్స్ టీజర్ వచ్చాక మాత్రం మా మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే చెప్తున్నాను, నేనైతే టీజర్ ఇప్పటి వరకు ఒక 50 సార్లు చూస్తుంటున్నాను. అంతలా పడుకునే ముందు చూస్తాను, మార్నింగ్ లేవగానే చూస్తాను. అంతలా ఎడిక్ట్ అయిపోయినా టీజర్ని. అసలు ఆ టీజర్లో అయితే ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి అన్న. ఇంకో బుజ్జిగన్ అయితే మేమైతే చూసాము. ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ అన్న. నీకు మేము ఫ్యాన్స్ అందరము గుడి కట్టినా తప్పలేదు. సో అంత మంచి మూవీని అయితే తీసుకున్నాం. కానీ ఫైనల్ అవుట్పుట్ కూడా నువ్వు ఇలా తీస్తే ఈజీగా 1000 crores మేము ఎట్లా అయినా కలెక్ట్ చేస్తాం. అలా అయినా కలెక్ట్ చేసేలా చేస్తాము. మూవీ నువ్వు అంత గ్రాండియర్గా తీస్తే 1000 crores నీకు ఈజీ. ప్రభాస్ అన్న మూవీకి అది నాకు తెలుసు. నువ్వు ఒక మంచి సినిమాను మాకు అందిస్తావని ఇదే మా రిక్వెస్ట్. సలార్ని, కల్కిని, బాహుబలి తలదన్నే సినిమాలో ఉంది నాకు తెలిసి. అసలు యాక్చువల్గా మేము అందరు ఫ్యాన్స్ అందరం ఏంటంటే స్పిరిట్ స్టార్ట్ అయితే బాగుంటుంది అనుకుని మేము చాలా వెయిట్ చేస్తున్నాం. కానీ స్పిరిట్ కన్నా ముందు ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటున్నాం. అసలు యాక్చువల్గా ఇంత ఈ టీజర్ చూసాక మాత్రం మైండ్ అసలు బ్లోయింగ్. అసలు స్పిరిట్ వద్దు, ఫస్ట్ మాకు రాజసార్వి కావాలి. ఈ స్పిరిట్స్ ఎట్లయినా కొడతాం. 2000 crores మేము కలెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీ అయితే డెఫినెట్గా ఒక 1000 crores మేము కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి చూస్తాం. ఒక హర్రర్ మూవీతో మేము 1000 crores కలెక్ట్ చేసి మేము చూపిస్తాం. ఇది కూడా ప్రభాస్ అని చిన్న పోస్టర్ రిలీజ్ అయితేనే మేము ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటిది ఒక వింటేజ్ డార్లింగ్ మరీ ఒక 28-30+ అలాంటి ఒక ప్రభాస్ అన్నని చూపిస్తే మేము ఇంకా సంబరాలు చేసుకుంటూ ఎలా ఉంటాం. థియేటర్లు తగలెట్టేస్తాం. నాకు తెలిసినంత వరకు బాక్స్ ఆఫీస్ని తగలబెట్టి దొబ్బుతాం. సో మేమైతే ఈగర్లు వెయిట్ చేస్తున్నాం December 5th కోసం. వెరీ 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 ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాం. నాకు తెలుసు ఈ మూవీలో ఇంకా ఏదో పెద్ద మ్యాజిక్ అయితే ఉంది. మ్యాజిక్ అయితే ఒక విజువల్ వండర్ అయితే ఇది జస్ట్ శాంపుల్ అని డైరెక్టర్ గారు చెప్పారు. సో ఫైనల్లీ మేమైతే వెయిట్ చేయలేకపోతున్నాం. ఇంత మంచి మూవీ అసలు మేము కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా డిజైన్ చేస్తున్నాం మారుతి అన్న. నిజంగా మా ఫ్యాన్స్ అందరూ మీ గుడి కట్టిన నీకు ఎలాంటి తప్పు లేదు. వెరీ 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 హ్యాపీ. సో వెయిటింగ్ December 5th.